దేవునికి స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకును. ఎవరికి ఉండదండి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని? ఎప్పుడు రోజు ఏడుస్తూ, ఎప్పుడు రోగంతో బాధతో సుఖం అన్నది లేకుండా నెమ్మది అన్నది లేకుండా పోవాలి మేము అని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు కదా. కాబట్టి మనం మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మంచిది, మన రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమైనదినే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు. దేవుని మనుషులందరూ ఆ కార్లు, ఈ మేడలు, ఈ మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకొని దర్జాగా ఉండాలి. వాటి గురించి కాదు దేవుడు కోరుకునేది. దేవుడికి స్తోత్రం. అవన్నీ ఉండాలి, కానీ వాటి కోసమే బ్రతకడం కాదు. దేవుడు ఏం కోరుతున్నారంటే మనుషులందరూ సత్యమును గూర్చిన ఏంటంటే అనుభవ జ్ఞానం గలవారే. దేవుని స్తోత్రం. దేవుడు యథార్థవంతుడు, గొప్పవాడు, మంచివాడు. దేవుని స్తోత్రం. ఆయన పాపములు క్షమించేవాడు, పాపములు విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడవాలని కోరుకునే దేవుడు అని చెప్పి తెలుసుకోవాలని, ఆయన నామంలో మారుమనసు పొంది రక్షణ పొందాలని కోరిక. దేవుని స్తోత్రం. కాబట్టి అందరూ రక్షణ పొందాలనుకుంటున్నారు. కాబట్టి దేవుడైన ప్రభువు మనం అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. నేను వారి కొరకు చేయను, వీరి కొరకు చేయను, వారంటే ఇష్టం లేదు, వీళ్ళంటే ఇష్టం లేదు నాకు, ఇవన్నీ అన్నామంటే దేవుడి ప్రేమ మనలో లేదు అన్నట్టు అర్థం. దేవుడికి స్తోత్రం. దేవుడి ప్రేమ మనం లేదు. మనకు వందనం చేసిన వారికి వందనం చేస్తే ఏం లాభం? మనల్ని ద్వేషించి, దూషించి, మనల్ని అసహ్యంగా మాట్లాడే వాళ్ళకి కూడా వందనాలు చేసి ప్రార్థన చేయాలి. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దప్పికొంటే దాహం ఇవ్వు. నువ్వేం నిప్పులు కుప్పగా కురిపించవు, దేవుడే నిప్పులు కుప్పగా కురిపిస్తారు. నువ్వు దేవుడు చెప్పిన పని చేయాలి. మనం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.